సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ యూనో చాలా సిరీస్ ఏంటంటే కొంచెం యూనో ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమీ లేకుండా అసలు యూనో రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది నాకు. ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయింది అది ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో యూనో క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుండడానికి. అండ్ మన ఎడిట్, నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విప్లవ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన సిరీస్, సారీ మర్చిపోతున్నాను, ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు, అందరికీ బిగ్ కంగ్రాట్స్. అండ్ యూనో చాలా ఆ సినిమా షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు యూనో చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ స్పెషలీ ఈ షోకి చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ డియో రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. అంటే రియలీ వాళ్ళిద్దరూ అంటే నేను చూసింది 30 minutes అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ షోకి షోనర్గా చేస్తున్న పవన్ సాద్రిని, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, అనేక సుష్మిత అక్క నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది. అండ్ యూనో సేనాపతి అని ఒక షో చేశారు. అండ్ హీస్ డన్ అనదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాదల్. హీఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ యూనో తన సూపర్విజన్లో ఈ షోని బాగా డైరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పుల్లింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. అండ్ యూనో డెఫినెట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే ఐ వాజ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ నరేష్ అగస్త్య, నేను తను చేసిన సినిమాలు మత్తు వదల్లా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను. హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్. అండ్ I hope to see you in a lot of other films. Agastya, all the best. And to Nivetha, I've seen a lot of your content, followed a lot of your filmography. Really like the content you choose, and I wish you all the best for Paruvu. Unkoti first మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, నేను విలన్గా సినిమా చేస్తానన్నారు. నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారని. అంటే చూడడానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా, బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది, ఈయనతో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్, ఆయన కూడా ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు, బట్ ఇది చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క టెక్నీషియన్కి, Z5 ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను, బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసినా కూడా మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను, ఈ కథ ఇది అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు, చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపొద్దున మీ దగ్గరకు వస్తాను ఎప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక. యాజ్ అ బ్రదర్ and as an actor, I'm very happy with the great content that she's bringing to the industry.
అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రేపు పొద్దున ఈరోజు రాత్రి 12 నుంచి Z5లో ఈ పరుగు ఓకే మీరు సెటిల్ అవుతే ఫస్ట్ మాట్లాడా చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ళ నుంచి నాకు వారానికి వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే వాళ్ళు ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతా నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి